సో హలో గైస్, మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఈరోజు గ్రాండ్ లాంచ్ అయితే అయిపోయింది అనమాట. గ్రాండ్గా అయ్యిందా లేదా అని అయితే మీరు చెప్పండి, నేను కూడా చెప్తాను ఇప్పుడు అయ్యిందా లేదా అనేసి. మీకు గ్రాండ్ లాంచ్ గ్రాండ్గా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. నాకైతే అలా లేదు. ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, నాకైతే యావరేజ్ భయ్య. ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కంటెస్టెంట్స్ ఎవరో తెలియదు. అంటే వాళ్ళ పేర్లు మీకు ఆల్రెడీ అప్డేట్స్లో చెప్పాను, బట్ వాళ్ళు నాకు ఆల్రెడీ తెలియదు అని కూడా మీకు చెప్పాను. 2-3 తప్ప నాకు మ్యాక్సిమం ఎవ్వరూ తెలీదు. సో అంటే బయట తెలియాల్సిన అవసరం లేదు, తెలిసిన వాళ్ళే కంటెస్టెంట్స్గా తేవాలా అని మీరు అడగొచ్చు. అలా అని నేను అనట్లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరూ కొత్త ఫేసెసే, నాకైతే తెలియదు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వచ్చిన కంటెస్టెంట్స్తో అలా అలా గెంతించి లేదా అలా ఏవి ప్లే చేసి లోపలికి పంపించి ఇది ఇలా కాకుండా ఇంకేమైనా ప్లాన్ చేసి ఉంటే బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే అది చాలా మందికి తెలియని కంటెస్టెంట్స్ అనేసి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఆడియన్స్ మనకి తెలిసిపోతుంది కదా. సో సోషల్ మీడియాలో తెలియని కంటెస్టెంట్స్ వస్తున్నారు అనేసి ఒక హడావిడి క్రియేట్ అయినప్పుడు బిగ్ బాస్ టీమ్ సంథింగ్ స్పెషల్గా ఏమైనా ప్లాన్ చేసి ఉంటే బాగుంది అనిపిస్తుంది. బట్ నేనైతే ఇప్పుడు ఒక్కటైతే చెప్పగలను, బిగ్ బాస్ సీజన్ 8 గట్టిగా ఉండబోతుందని అయితే నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకటే మెయిన్ ఏంటంటే, మొత్తం వచ్చిన వాళ్ళందరూ డిఫరెంట్ టైప్ మెంటాలిటీస్ అనమాట. ఒక్కొక్కరు మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూసిన దాన్ని బట్టి అయితే నిజంగా చెప్తున్నాను, ఎన్నో గొడవలు అవబోతున్నాయి. ఆల్రెడీ ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోయాయి. మీరు ప్రోమో కూడా చూసుంటారు. నిఖిల్కి నాగమణికంటకి చిన్న టైప్ ఫైర్ అయితే క్రియేట్ అయింది కదా. సో ఇంకా ముందు చాలా పెద్ద జరగబోతున్నాయి అనేసి నాకు గట్టిగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే గొడవ ఏంటి, నిఖిల్కి నాగమణికంటకి వచ్చిన గొడవ ఏంటి, అండ్ మనకి ఇప్పుడు మిగిలిన గొడవలు గట్టి ఇంకా చాలా రసవత్రంగా జరగబోతుందని అయితే నాకు మంచి ఫీలింగ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్స్లో ఎవరిపైన నాకైతే ఒపీనియన్ క్రియేట్ అయింది ఫస్ట్ ఇంప్రెషన్, అండ్ ఎవరెవరు ఏంటి అని అనేసి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఆఫ్ కోర్స్ ప్రతి గ్రాండ్ లాంచ్ గురించి మనం మాట్లాడుకుంటే అది పెద్దగా ఏమి ఉండదు వీడియోలో చెప్పుకోవడానికి, ప్రతి సీజన్లో జరిగింది. బట్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ మెయిన్ ఏంటంటే మనకి యష్మి గౌడ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరూ కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ అవుతున్నారు అనిపించింది. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు ఫస్ట్ డే ప్రతిసారి ప్రతి ఒక్కరు ఇంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది, అది ఓవర్గా కనిపిస్తుంది. సో ముందు తెలిసిపోద్ది ఎవరి మ్యాటర్ ఏంటని అనేసి. అది ప్రస్తుతానికి. నెక్స్ట్ బెజవాడ బేబక్క, ఈవిడ కూడా కొంచెం మాట తీరు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. సో ఈవిడ కూడా మంచిగా ఇంట్లో గొడవలు అయితే క్రియేట్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. నెక్స్ట్ శేఖర్ భాష, ఆల్రెడీ మనకు తెలుసు బాగా వైరల్ అయ్యారు ఈ మధ్యకాలంలో. సో ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు, గట్టిగా ఉండే అవకాశం ఉందని అనేసి అనిపిస్తుంది నాకు. ఎస్పెషల్లీ వచ్చిన కంటెస్టెంట్స్లో ఎవరి మీదైనా బెస్ట్ ఇంప్రెషన్ కలిగిందంటే శేఖర్ భాష అని అయితే నేను చెప్తాను. మీకు ఎవరైనా అనిపించారా అంటే ఓకే బాగుందిరా, మాట తీరు బాగుంది, కొన్ని రోజులు సర్వైవ్ అవ్వగలరు, సర్వైవ్ అవ్వగలరు అని అనేసి మీకు ఎవరైనా అనిపిస్తే కామెంట్ చేయండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. నాకైతే శేఖర్ భాష కొంచెం బెటర్ అని అనేసి, అంటే ఫస్ట్ ఎపిసోడ్కి చెప్పకూడదు బట్ చెప్తున్నాను, శేఖర్ భాష ఓకే బాగా మాట్లాడుతున్నారు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇదైతే కన్ఫర్మ్. నెక్స్ట్ నాగమణికంట, సో ఇదైతే కొంచెం సింపతి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది నాగమణికంట మీద. సో తను ఎవరో నాకు తెలీదు అఫ్ కోర్స్, బట్ తను ఏవి చూశాక, తన లైఫ్ స్టోరీ చూశాక కొంచెం సింపతి ఆడియన్స్లో క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని అయితే నాకు ముందు ఫిక్స్ అయితే అయ్యాను. సో మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో లైవ్ అయితే అవుతుంది, లైవ్ చూడాలి. లైవ్ చూస్తూ మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కింద లింక్ ఇస్తాను. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఈ వీడియోని. రేపటి నుంచి మనం లైవ్లు రివ్యూలు అన్నీ చేసుకుందాం. సో విపరీతంగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీరందరూ మాత్రం పర్టికులర్గా కింద కామెంట్ చేయండి, బిగ్ బాస్ సీజన్ 8 మీకు ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎలా అనిపించింది, ఇది మాత్రం కన్ఫర్మ్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ చూసుకుంటే ఆదిత్య ఓం, లేకపోతే అభయ్ నవీన్, వీళ్ళందరూ చూస్తే అభయ్ నవీన్ కొంచెం జోవియల్గా హ్యూమరస్గా మాట్లాడుతున్నారు. సో అది వర్కౌట్ అయ్యేటట్టే ఉంది, ముందు చూడాలి ఇంకా ఏమన్నది. మిగిలిన వారు అంతగా బయటికి మాటలైతే ఏం కనబడలేదు. ప్రస్తుతానికైతే వీళ్ళ గురించి అయితే నాకైతే ఇంప్రెషన్ క్రియేట్ అయింది, మిగిలిన వాళ్ళ మీద నాకు ఇంకా ఏం అనిపించలేదు. సో రేపు ఎల్లుండి ఇంకా ఉన్నాయి కదా, మాట్లాడుకుందాం. ఇప్పుడు నిఖిల్ అండ్ నాగమణికంట ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది, ప్రోమో ఆల్రెడీ వేశారు కదా. నిఖిల్ అండ్ నాగమణికంటకి మధ్యలో చిన్న ఫైర్ అయితే క్రియేట్ అయింది. అది ఏంటి అంటే, నిఖిల్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అంటే నాగమణికంటకి ఓట్ చేశారు కదా బయటకు వెళ్ళిపోవడానికి. అందులో
ఆదిత్య ఓంతో కొంచెం మాట్లాడినప్పుడు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి కదా అని చెప్పినట్టు నిఖిల్ మాట్లాడితే దానికి నాగమణి కంటే ఏమో ఇక్కడ రెస్పెక్ట్ ఏజ్ అది కాదు మ్యాటర్, నా ఫీలింగ్ ఇక్కడ మ్యాటర్. సో అది అనమాట, అలా అన్నాడు. సో మీరు ఇలా డ్రాగ్ చేస్తుంటే నా టాపిక్ ఇలా రేస్ చేస్తుంటే టాపిక్ అయితే ఫైర్ అయితే క్రియేట్ అయిందనమాట. సో ఆల్రెడీ ఇంట్లో గొడవలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఏంటి ఏం జరుగుతుంది హౌస్లో అని చెప్పి మీరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఇది ప్రస్తుతానికి. రేపు ఎపిసోడ్ చూసాక తెలుసుకోవాలి వాళ్ళిద్దరి మధ్యన హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఎంత అయ్యింది ఏంటి అని అనేసి. ఆల్రెడీ బాగా ఎదురు చూస్తుంటారు చాలామంది గొడవలు అవ్వాలని అనేసి. సో వాళ్ళకైతే నచ్చుతుంది. ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయి మీరేం కంగారు పడకండి, ఇంకా చాలా గొడవలు ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరిని చూస్తుంటే తెలిసిపోతుంది క్లియర్గా. సో ఇది ప్రస్తుతానికి అయితే. ప్రోమో చూసి మనం ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి నిఖిల్ అండ్ నాగమణికంట గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, రేపు మాట్లాడుకుందాం రేపు వీడియోలో. సో ప్రస్తుతానికి అయితే ఇంతే. మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ అయితే చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. లైవ్ పెడతాను, లైవ్లో మొత్తం మీ అందరితో మాట్లాడతాను. సో మీరు అందరూ బిగ్ బాస్ గురించి మొత్తం ప్రతి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్.